నెక్స్ట్ ఇంకొక వార్త చూస్తే బన్నీ సమాజానికి చెప్పేదేంటి, పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్మగ్లర్ క్యారెక్టర్, హీరోలను ఫాలో అవుతున్న యూత్ అండ్ ఫ్యాన్స్, ఎర్రచందనం అక్రమ రవాణా చేసిన బన్నీ, చిత్ర విచిత్రంగా ఎక్స్పోర్ట్ చేసిన వైనం, పోలీసులకే చుక్కలు చూపించిన పుష్పరాజ్, అదే తరహాలో స్మగ్లింగ్ చేస్తున్న కొందరు. మరి పుష్ప 2లో ఏం చేయబోతున్నాడు? గతంలో ఏ మూవీలోనైనా మంచి మెసేజ్లు ఉండేవి, మరి ఇప్పుడు డైరెక్టర్లు ఏం చేస్తున్నారు? మంచి మెసేజ్ ఇవ్వాల్సిన హీరోలు ఏం చేస్తున్నారు అని చెప్పి ఆదాబ్లో ఒక కథనం ప్రచురించారు. నిజంగా మనం మాట్లాడుకుంటే కొన్ని సినిమాలు, అన్ని సినిమాలు అంటలేదండి మేము, కొన్ని సినిమాలు ముఖ్యంగా ఇప్పుడు మొన్న మనం మాట్లాడుకున్నాం ఎన్కన్వెన్షన్ సెంటర్ గురించి మాట్లాడుకున్నప్పుడు, నాగార్జున గురించి మాట్లాడుకున్నప్పుడు, చిరంజీవి గురించి, వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనకి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకుల కన్నా మిగతా వాళ్ళకన్నా సినిమా హీరోలు అంటే వాళ్ళు ఏదైనా చెప్తే మనం బ్లైండ్గా ఫాలో అయిపోతాం. అంతెందుకు పుష్ప సినిమాలో శ్రీవల్లి అయిన ఆ పాట స్టెప్ ఇలా వేసే స్టెప్, తర్వాత ఇట్లా మెడ ఇలా పెట్టేది, ఎంతమంది పిల్లలు ఫాలో అవుతున్నారు తెలుసా మీకు? 2 సంవత్సరాల పిల్లలు, 3 సంవత్సరాల పిల్లలు కూడా ఆ స్టెప్స్కి ఫాలో అవుతారు. పుష్ప అని చెప్పే డైలాగులు చిన్న చిన్న పిల్లలు కూడా చెప్పే పరిస్థితి మనకు కనపడుతుంది. అంటే హీరోలు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో హీరోలు చెప్పేది మన ప్రజల్లోకి, గుండెల్లోకి అలా వెళ్ళిపోతా ఉంటుంది. అది మంచా చెడ అనేది తర్వాత, కానీ మీరు చెప్పే ఏదైనా సరే వెళ్ళిపోతుంది. అంటే దీన్ని బట్టి మీ యొక్క ప్రభావం మా మీద ఎంత ఉందో ఆలోచించండి. మీరు మంచి చెప్తే మేము మంచి చేస్తాం. మీరే ఇప్పుడు పుష్ప సినిమాలో స్మగ్లింగ్ ఎలా చేయాలి, ఆ సినిమా అందరం చూసే ఉంటారు. వాటర్ ట్యాంకుల కింద ఎర్రచందనం పెట్టుకెళ్తారు, పాల క్యాన్ల కింద దాన్ని 2గా డివైడ్ చేసి కింద పెట్టుకెళ్తారు. ఇలాంటి ఐడియాలు, అంటే మీరు స్మగ్లింగ్ చేసే వాళ్ళకి ఐడియాలు ఇస్తున్నారా? సుకుమార్ గారు లేకపోతే బన్నీ గారు మీరు ఆలోచించి, ఇప్పుడు బాగా తర్వాత చాలా దాదాపు మన స్మగ్లింగ్ పెరిగిందంట, చాలా మీరే ఇస్తున్నారు ఐడియాస్. అరే క్రైమ్ ఎలా చెయ్యాలి, ఒకవేళ క్రైమ్ చేస్తే ఎలా తప్పించుకోవాలి. మనం దృశ్యం సినిమా చూసాం. దృశ్యం సినిమా యాక్చువల్లీ మంచి సినిమానే. అంటే కూతురిపై మన ఇంటి ఆడపడిచిపై దాడి చేస్తే చేసింది కరెక్టే, కానీ మర్డర్ని దాచిపెట్టడం ఎలా? ఆ సినిమాని కూడా చాలా మంది ఫాలో అయ్యారు. ఆధారాలను చెరిపేయటం ఎలా, ఆధారాలను మార్చేయటం ఎలా అని ఆ సినిమాలో కూడా ఫాలో అయిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే అందులో అల్లు అర్జున్ లాంటి స్థాయి ఉన్న వ్యక్తి, పైగా ఇక్కడ మనం ప్రభుత్వాన్ని కూడా తప్పబట్టాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఈ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు వచ్చింది. అంతేకాకుండా ఆ సినిమా హీరోకి, ముఖ్యంగా అల్లు అర్జున్కి ఆ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. ఆ సినిమాకి మొత్తం మీద 7 పైగా అవార్డులు ఆ టైంలో వచ్చినాయి. అంటే ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేస్తుంది, మీరు క్రైమ్ చూపించండి, మీరు ఎలా మర్డర్లు చేయాలో, ఎలా దోపిడీలు చేయాలో, ఎలా స్మగ్లింగ్ చేయాలో మీరు చూపించండి అని చెప్పి ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. అసలు ఈ సినిమాలో ఏముందని చెప్పి నేషనల్ అవార్డు ఇచ్చారు. మరి మాకు చేస్తేనే కదా జనాలంటే కమర్షియల్ దానికో దేనికో ఈ సినిమాలు చూస్తారు. ఇప్పుడు ఈ సినిమాలో ఉన్న ఐటెమ్ సాంగ్ కానీ, లేకపోతే రీసెంట్ గా మనం మాట్లాడుకుంటే యానిమల్ సినిమా అందరం చూసాం. దాంట్లో ఆ క్రైమ్ కానీ, ఆ చంపే విధానం కానీ ఎంత క్రూయల్ గా చూపించారు. ముఖ్యంగా చిన్న వాళ్ళని పక్కన పెట్టేసేయండి, ముఖ్యంగా అల్లు అర్జున్ లాంటి వాళ్ళు, లేకపోతే అగ్ర హీరోలు. ఎందుకంటే అల్లు అర్జున్ ను ఎటువంటి హెయిర్ స్టైల్ చేసుకుంటే అటువంటి హెయిర్ స్టైల్ చేసుకోవాలని చాలా మంది, అల్లు అర్జున్ ఆర్మీ అని చెప్పి ఆయనకు పెద్ద ఆర్మీ కూడా ఉంది. సో అల్లు అర్జున్ ఏం చేస్తే AAA అని చెప్పి ఆయనకు ఒక థియేటర్ కూడా ఉంది, AAA అని చెప్పి ఒక బ్రాండ్ కూడా ఉంది. ఆ AA బ్రాండ్ తో బట్టలు అమ్ముతారు, షూస్, ప్యాంట్లు అన్నీ అమ్ముతారు. అంటే అల్లు అర్జున్ గారు మీరు వేసుకునే బట్టల దగ్గర నుంచి, మీరు గీసుకునే మీసం దగ్గర నుంచి, మీరు పెంచుకునే జుట్టు, మీరు తాగే వాటర్, మీరు మాట్లాడే ప్రతి మాట, డ్రెస్సింగ్ ప్రతిదీ యువత గుండెల్లోకి వెళ్తుంది. యువత చూస్తుంది, యువత మిమ్మల్ని చూసి నేర్చుకుంటూ పెరుగుతున్నారు. గతంలో చూస్తే మనం చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ కానీ, వెంకటేష్ కానీ, నాగార్జున కానీ, వీళ్ళు ఏం చెప్పినా మనం బ్లైండ్ గా ఫాలో అయ్యేవాళ్ళం. కానీ ఎలాంటి స్మగ్లింగ్ చేయాలి, అంటే ఏదో ఒక మెసేజ్ ఉండేది సినిమాలో. ఇప్పుడు ఒక శంకరాభరణం కానీ, ఒక స్వాతిముత్యం కానీ, ఎలాంటి సినిమాలు వచ్చాయండి మనకి? ఠాగూర్ సినిమా కానీ, స్టాలిన్ కానీ, లేకపోతే మిగతా వాళ్ళే కానీ ఎలాంటి మెసేజ్లు ఉండేవి? నాకు తెలిసి, నాకు గుర్తుండి చివరగా మెసేజ్ చూసిన సినిమా ఏంటని నేను ఆలోచిస్తే, బాగా బలంగా ఆలోచిస్తే మనకి ఈ మధ్య కాలంలో బలగం సినిమా చూసాం, వేణుది బలగం సినిమా చూసాం. తర్వాత మన
వేణు ఇంకో ఆయన వేణు గారు వేణు ఉడుగులా తీసిన విరాట పర్వం చూసాం మనం. ఇలాంటి సినిమాలు తీయండి, అవి కూడా హిట్లే కదా. బలగం పెద్ద హిట్, విరాట పర్వం హిట్, చాలా చిన్న సినిమా, విరాట పర్వం హిట్. ఇప్పుడు రీసెంట్ గా నిన్నగాక మనం వచ్చిన కమిటీ కుర్రోళ్ళు సినిమా చూస్తే దాంట్లో కూడా క్యాస్ట్ గురించి కానీ ఊళ్ళలో జరిగే గొడవల గురించి కానీ ఈ గొడవలు కరెక్ట్ కదని కానీ కొంచెం మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అరే చిన్న వాళ్ళే మంచి మెసేజ్లు ఇచ్చి ప్రజల్ని మార్చాలి, లేకపోతే ప్రజా ధోరణి మార్చాలి అని చెప్పి చిన్న వాళ్ళే ఇంత మంచి మెసేజ్లు ఇచ్చి ఇంత చేస్తుంటే మీరు తాగే మంచినీళ్ళు, మీరు నడిచే నడకని కూడా ఫాలో అవుతారండి. మీరు సినిమాలో పెట్టే ఈ మేనరిజాన్ని కూడా ఫాలో అవుతారు. అంతెందుకు పుష్ప సినిమాలో మీరు మాట్లాడే భాష యాసని కూడా చాలా మంది ఫాలో అవుతున్న పరిస్థితి మీకు కనపడుతుంది. ముఖ్యంగా మహేష్ బాబు కానీ, అల్లు అర్జున్ కానీ, ప్రభాస్ కానీ, లేకపోతే చిరంజీవి కానీ, పవన్ కళ్యాణ్ కానీ, దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు తీసే సినిమాల్లో కనీసం చిన్న మెసేజ్ ఉండేలా చూసుకోండి. మెసేజ్ లేకపోయినా పర్లేదు, కమర్షియల్ ఇప్పుడు ఎందుకంటే సినిమా ఆడాలి, అందరూ బతకాలి. మీరు కమర్షియల్ సినిమాలు ఫన్నీగా తీయండి, కమర్షియల్ యాంగిల్లో తీయండి, 3 పాటలు 6 ఫైట్లు పెట్టండి, యాజ్ యూజువల్ గా మేము చూస్తాము. కమర్షియల్ సినిమాలు తీయండి కాదంటలా, కానీ స్మగ్లింగ్ ఎలా చేయాలి, మర్డర్ చేస్తే ఎలా తప్పించుకోవాలి, రేప్ చేస్తే ఎలా తప్పించుకోవాలి, అసలు రేప్ ఎలా చేయాలి, దొంగతనం ఎలా చేయాలి, బ్యాంక్ ఎలా దోచుకోవాలి. మనం చూస్తే గతంలో ధూమ్ సినిమా కానీ ధూమ్ సినిమా కానీ ఇలాంటి సినిమాల్లో బ్యాంక్ ఎలా దోపిడీ చేయాలి, జులై సినిమాలో అంటే అందులో కొంచెం చిన్న మెసేజ్ ఇచ్చారులే పాపం. జులై సినిమాలో పట్టుకుంటారు వీళ్ళు చివరికి వెళ్ళి వాడిని. అయితే ముఖ్యంగా ఈ సినిమాలో చూస్తే ఎలా స్మగ్లింగ్ చేయాలి ఏంటి అని చెప్పి చాలా క్లియర్గా చూపించే ప్రయత్నం చేశారు. అంటే ఒక సామాన్యుడు ఇందులో ముఖ్యంగా ఈ సినిమాలో పుష్ప సినిమాలో మనం చూస్తే ఒక సామాన్యుడు అంటే ఆ సినిమాలో అప్పటికి మనోడు కూలీ కూడా కాదు హీరో, కానీ ఒక మామూలుగా తిరిగి ఒక జులాయి కూలీ అవ్వి కూలీ నుంచి ఓనర్ అయ్యి ఓనర్ నుంచి ఆ మొత్తానికి పార్ట్నర్ నుంచి ఆ మొత్తం రూల్ చేసే పరిస్థితికి వెళ్తాడు. సినిమా పేరు కూడా పుష్ప ది రూల్ అదే ఉంటది కాబట్టి పరిస్థితికి వెళ్ళిన అతను అంటే ఇప్పుడు ఒక ఇంటర్ చదువుకునే అబ్బాయి, 10th చదువుకునే అబ్బాయి, డిగ్రీ చదువుకునే అబ్బాయి, ఇవి ఖచ్చితంగా వాడి మనసు మీద ప్రభావం చూపిస్తాయి. వాడేమనుకుంటాడు అరే ఇలా నేను కూడా చేయొచ్చు కదా, కొట్టొచ్చు కదా, చంపొచ్చు కదా, స్మగ్లింగ్ ఇలా నేను కూడా చేయొచ్చు. అంటే స్మగ్లింగ్ అంటే ఎర్రచందనమే చేయాల్సిన అవసరం లేదు, ఏదైనా చేయొచ్చు. గంజాయి కానీ, డ్రగ్స్ కానీ, లేకపోతే నాటు సారా కానీ, దొంగ సారా కానీ, ఇట్లాంటివి ఎన్నన్నా చేయొచ్చు, మద్యము ఏదో చేయొచ్చు. అంటే ఇలా ఒక క్రైమ్ చేయడానికి ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, ఏటీఎం రాబరీలు కూడా అట్లానే జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, వాడు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యాడు, ఏదో క్రైమ్ చేద్దాం అనుకున్నాడు. ఏం చేస్తాడు, ఫస్ట్ వాళ్ళ నాన్న జేబు కొడతాం స్టార్ట్ చేస్తాడు, రేపటి రోజున పక్కింట్లో చిన్న దొంగతనం చేస్తే మొదలు పెడతాడు. అలా మొదలు పెట్టినోడికి డబ్బులు ఫ్రీగా వస్తూ అలటైనోడికి ఇక అక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్కి వెళ్తాడు కానీ వాడు రిలీజ్ అవ్వడు. తర్వాత ఇది ఎలా ఉంటుంది అంటే పులి మీద స్వారీ ఇలా ఉంటుంది. ఒకసారి ఆడు పులి ఎక్కాడంటే వాడు దిగలేడు, చచ్చిపోవాల్సిందే. కాబట్టి మీలాంటి పెద్ద హీరోలు ముఖ్యంగా సరే చిన్న వాళ్ళని పక్కన పెట్టేసి అగ్ర హీరోలు మీరు సరే బాలీవుడ్ ని కూడా పక్కన పెట్టేద్దాం మనం, వాళ్ళ గురించి మనకు అనవసరం. కనీసం ప్రస్తుతానికి మన తెలుగు ఇండస్ట్రీలో మీలాంటి బడా హీరోలు, ఎందుకంటే ఇప్పుడు మీరు పాన్ ఇండియా స్టార్ గా చెప్పుకుంటున్నారు, ఆల్ ఇండియా స్టార్ గా చెప్పుకుంటున్నారు, మీకంటూ ఒక ఆర్మీ పెట్టుకున్నారు. మీరిచ్చే ప్రతి మెసేజ్, అల్లు అర్జున్ గారు మీరిచ్చే ప్రతి మెసేజ్ అది కొన్ని కోట్ల మంది గుండెల్లోకి వెళ్తుంది. మొన్న ఈ సంఘటన గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక మీటింగ్ లో మాట్లాడుతూ హీరోలే స్మగ్లింగ్ ఎలా చేయాలి చూపించే పరిస్థితి కూడా అని చెప్పి పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేసింది కూడా మనకు కనపడుతుంది. గతంలో మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు వచ్చేవి రావట్లేదు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేశాడంటే ఇక ఆలోచించండి. అంటే వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు, వాళ్ళలో కూడా ఆలోచన వస్తుంది. కానీ మీరు రావాలి, అట్లీస్ట్ ఇది అయిపోయింది, దీన్ని మార్చలేం. పుష్ప 2లో కనీసం పుష్ప 2లో అన్నా ప్రజలకి పనికొచ్చేది మెసేజ్ ఇచ్చేది ఇవ్వండి, అంతేగాని క్రైమ్ ఎలా చేయాలి. ఇంకా కూడా ఆల్మోస్ట్ షూటింగ్ అయిపోయింది, నెక్స్ట్ సినిమాలైనా దీన్ని దృష్టిలో పెట్టుకొని. ఎందుకంటే మన ప్రియమైన అల్లు అర్జున్ ఫ్యాన్స్కి, అల్లు అర్జున్ గారికి మేము చెప్తున్నా ఏంటంటే మీరు మిమ్మల్ని మీ హీరోని మీరు ఫ్యూచర్ మెగాస్టార్గా చెప్పుకుంటున్నారు కాబట్టి మీరు చేసే ప్రతి అడుగు ఆలోచించి ఆచితూచి చెయ్యాలి. మీరు ఈ పార్టీ కోటేయమని చెప్తే ఆ పార్టీ కోటేస్తారు, మీరు ఈ మీరు ఈ వాటర్ బాటిల్ తాగమంటే ఆ వాటర్ బాటిల్ తాగుతారు, ఈ కూల్ డ్రింక్ తాగమంటే ఆ కూల్ డ్రింక్ తాగుతారు. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి 90s 80s పుట్టిన అందరూ కూడా ఈ థమ్సప్లు కానీ, ఈ బూస్టులు కానీ, మనకి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, వీళ్ళని చూసి నేర్చుకున్నాం మనం.
వీళ్ళు వేసే అసలు గత 90s నుంచి పవన్ కళ్యాణ్ మధ్యపాపిడి తీస్తే 90s లో పుట్టిన ప్రతి కుర్రోడు మధ్యపాపిడి తీస్తానికి ప్రయత్నం చేసినోడే. ప్రతి తెలుగు కుర్రోడు కూడా మధ్యపాపిడి 2 ప్యాంట్లు వేయటం కానీ ఇలాంటివి చేయండి. ఎందుకంటే స్టైల్ మేము కాదంటలా, 2 ప్యాంట్లు వేయండి, మధ్యపాపిడి వేయండి, రకరకాల బళ్ళు వాడండి, ఇలాంటివి చేయండి. ఎందుకంటే స్టైల్ ఒకళ్ళు ఇన్వైట్ తీసుకురావాలి. అసలు ఈ అల్లు అర్జున్ ఉన్న పేరే స్టైల్ స్టార్. ఎందుకంటే రకరకాల స్టైల్స్ అనేది తీసుకొచ్చారు, డ్రెస్సింగ్ స్టైల్ బాగుండేది. ఇలా మీరు బట్టల విషయంలోనో లేకపోతే ఫుడ్ విషయంలోనో మంచివి చూపించండి, మేము ఫాలో అవుతాం. అంతేగాని ఇలా స్మగ్లింగ్ ఎలా చేయాలి ఇవి కాదు. ఎందుకంటే నేను ఈ విషయం చెప్పదలుచుకున్నాను. బలగం సినిమా చూసిన తర్వాత తెలంగాణలో ఉన్న ఎన్ని కోట్ల మంది జనాల్లో ఒక 100 మంది అన్న మారుతారు. ఈజీగా 100 మంది మారుంటారు. చూసి ఏడ్చుకుంటా చూసిన పరిస్థితులు ప్రతి ఇంట్లో ఆ సినిమా చూసిన ప్రతి వాళ్ళు ఏడ్చిన పరిస్థితి మనకు కనపడుతుంది. అంటే అంత ఒక సినిమా మాధ్యమం మన గుండెల్లోకి అంతా వెళ్తుంది, అంతలా మన ప్రభావితం చేస్తుంది. అలాంటి సినిమాలో మీరు స్మగ్లింగ్ ఎలా చేయాలి, మర్డర్ చేస్తే ఎలా తప్పించుకోవాలి, రేప్ ఎలా చేయాలి, దొంగతనం ఎలా చేయాలి, స్కూల్ నుంచి ఎలా, కాలేజ్ నుంచి ఎలా డుమ్మా కొట్టాలి, ఎలా చేయాలి, మాఫియా డాన్ గా ఎలా అవ్వాలి, డ్రగ్స్ ఎలా అమ్మాలి, ఈ మీరు చూపిస్తే యువత కూడా అదే దారిలో వస్తుంది. కనీసం ఇప్పటికైనా మీరు మారి చదువు గురించో లేకపోతే సమాజానికి పనికొచ్చేవో అవి తీయటం మీ వల్ల కాకపోతే అవి తీకండి, సరదాగా చేయండి, కామెడీ సినిమాలు చేయండి, కమర్షియల్ సినిమాలు చేయండి. అంతేగాని క్రైమ్ ఎలా చేయాలో నేర్పించే సినిమాలు చేయకండి. నిజంగా ఇప్పుడు ఫ్యామిలీతో ఫ్రీగా వెళ్ళి చూసే సినిమాలు కూడా రావట్లేని పరిస్థితి వల్గారిటీ ఎక్కువైపోయింది, బూత్ ఎక్స్పోజింగ్ ఈ బూత్ ఎక్కువైపోయింది, డబుల్ మీనింగ్ డైలాగులు అవి బాగా ఎక్కువైన పరిస్థితి. ఒక ఫ్యామిలీతోని ఒక 2 పిల్లలు భార్యాభర్త వెళ్ళి చూసే పరిస్థితి లేదు అసలు. అది ఎప్పుడో పోయింది, అది ఎప్పుడో పోయింది ఆ పరిస్థితి. అయితే ఇక ఇప్పటికైనా కనీసం ఇప్పటి నుంచైనా మీరు మారి కొంచెం చెప్తున్నాం కదా, మళ్ళీ అడుగుతున్నాం, మీరు మాకు మెసేజ్లు ఇవ్వకపోయినా పర్లేదు, తప్పుదో మాత్రం పట్టించకండి. మీ నుంచి మేము మెసేజ్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మీరు ఇస్తే మేము తీసుకుంటాం. కనీసం మెసేజ్లు ఇవ్వకపోయినా పర్లేదు, అట్లీస్ట్ తప్పుదో వెళ్ళే ప్రయత్నం మాత్రం మమ్మల్ని అంటే మా యువతని ఇప్పుడు, ఎందుకంటే యువత మీరేం చేస్తే అది చేస్తారు, మీరేం చెప్తే అది వింటారు. కాబట్టి మంచి చెప్పండి, యువతని మంచి మార్గంలో నడపండి. మంచి చెప్పడం చేత కాకపోతే చెప్పదు కానీ చెడు మాత్రం చూపించకండి.